హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో 4 రకాల మసాలా కర్రీస్ చేశాను. గుత్తొంకాయ మసాలా కర్రీ, బెండకాయ మసాలా కర్రీ, కాకరకాయ మసాలా కర్రీ, దోసకాయ బంగాళదుంప మసాలా కర్రీ. మన వంటింట్లో దొరికే వాటితోనే మన ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తినగలిగిన రీతిలో నేను ఈ రెసిపీ చేశాను. నేను చేసిన ఈ 4 రకాల మసాలా కర్రీస్ మీకు అర్థం అవ్వాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే మీరు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి దోసకాయ బంగాళదుంప కర్రీ, కాకరకాయ కర్రీ, బెండకాయ కర్రీ, గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసేద్దాం, తినేద్దాం. ఇప్పుడు మన దోసకాయ బంగాళదుంప మసాలా కర్రీకి మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి. దానికి ముందుగా పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఒక 4 లవంగాలు, 3 యాలకులు, ఒక 10 మిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఈ రా స్పైసెస్ అన్నీ వేసేసుకుందాం. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుందాం. వీటిని 1 నిమిషం పాటు వేపుకుందామండి. 1 నిమిషం అయిపోయిందండి. మనం వేసిన ధనియాలు, రా స్పైసెస్ అన్నీ చక్కగా వేగాయి. ఇప్పుడు ఇందులో ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలు కట్ చేశాను, ఆ ముక్కలు వేసుకుందాం. ఒక పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలు చేశాను, ఇవి కూడా వేసుకుందాం. ఒక 1/2 ఇంచు అల్లం ఇలా సన్నగా తరుక్కొని వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఐదు నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం అయిపోయిందండి. మనం వేసినటువన్నీ చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు చల్లారబెట్టుకుందాం వీటిని. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఫ్రై కాకుండా ఒక 2 నిమిషాలు ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఈ టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్టు, ఒక 1/2 టీ స్పూను పసుపు, ఒక టేబుల్ స్పూను కారం. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 200 గ్రాములు దోసకాయ ముక్కలు ఇందులో వేసుకుందాం. 200 గ్రాములు బంగాళదుంప ముక్కలు. బంగాళదుంప ముక్కలు కానీ దోసకాయ ముక్కలు కానీ ఇలా కట్ చేశానండి. మనం చేసే ఈ కర్రీకి ఇలా కట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకుందాం. మూత పెట్టి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 8 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు ముందుగా మనం వేపు పెట్టుకున్న ఈ మసాలా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. 8 నిమిషాలు అయిపోయిందండి. బంగాళదుంపలు, దోసకాయ ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక 2 రెబ్బల కరివేపాకు, కొద్ది కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. దోసకాయ బంగాళదుంప మసాలా కర్రీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర జల్లుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా, మీరు కూడా ఎప్పట్లా రొటీన్లా కాకుండా
ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీలోకి, పుల్కాలోకి, చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా కమ్మగా ఉంటుందండి. చూసారా, కావలసినంత గ్రేవీ వచ్చింది. పిల్లలు కూడా దోసకాయ తినే వాళ్ళు ఉంటే ఇలాగ రెండు మిక్స్ చేసి బంగాళదుంప దోసకాయని ఇలా కర్రీ చేస్తే కమ్మగా తినేస్తారు. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, నేను మీ మాధవి. ఈరోజు మన వీడియోలో మా హస్బెండ్ కాకరకాయ మసాలా కర్రీ చేశారండి. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. చపాతీ, రైస్, రోటీ, పుల్కా దీనిలోకైనా కానీ అద్భుతంగా ఉంటుందండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 20 గ్రాముల పల్లీలు వేపుకుందాం. పల్లీలు అయితే సగం వేగాయండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూను ధనియాలు, వీటిని కూడా వేపుకుందాం. 1/2 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకుందాం. ఇందులోనే ఒక 20 గ్రాములు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని దోరగా వేయించుకుందాం. మనం వేసిన దినుసులన్నీ చక్కగా వేగాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కకు తీసేసుకుందాం. ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేశానండి. వీటిని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేపుకుందాం. ఉల్లిపాయలు ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉల్లిపాయలను కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఒక 5 నిమిషాలు చల్లారనిద్దాం. మన దినుసులు అయితే చల్లారిపోయినాయండి. ఇప్పుడు వీటిని పొడి చేసుకుందాం. ఇప్పుడు మన మసాలా దినుసుల్ని పొడి చేసుకున్నాం కదండి. ఈ పొడి వేరే ప్లేట్లోకి తీసుకొని ఇదే జార్లో మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఓ చిటికెడు ఆవాలు, ఓ చిటికెడు జీలకర్ర, ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం. ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. రెండు నిమిషాలు అయిపోయిందండి. ఉల్లిపాయలు ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. మనం మసాలా కర్రీ చేస్తున్నాం కదండి, అందుకని నేను కాకరకాయని రౌండ్ షేప్ కాకుండా ఇలాగ పొడవుగా కట్ చేశాను. మనం చేసే కర్రీకి ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుందన్నమాట, చూడటానికి కానీ తినటానికి కానీ. మనం ఒక్కొక్క కూరగాయని మనం చేసే రెసిపీని బట్టి మనం కట్ చేసుకోవాలి. అప్పుడే మనం చేసే కూర చూడటానికి బాగుంటుంది, తినటానికి కమ్మటి రుచి వస్తుంది. మన కటింగ్లో కూడా కొంత ఉంటుందండి. కూరగాయలు కట్ చేసుకోవడం కూడా ఒక చక్కటి కళ. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, ఈ ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. కాకరకాయ ఈ రకంగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు కారం. మనం మసాలా కర్రీ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు కారం ఎక్కువ వేసుకుంటేనే రుచి వస్తుందన్నమాట. అందులోనూ ఇది కాకరకాయ కదండి, ఆ చేదుగుడిని డామినేట్ చేయాలంటే కొద్దిగా వేసుకోవాలి. ఓ చిటికెడు పసుపు,
రుచికి సరిపడినంత సాల్టు. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని కూడా వేసుకుందాం. ఒకసారి ఇదంతా బాగా ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసుకొని ఇరవై గ్రాముల చింతపండుని ఇలాగ పులుసు తీసానండి. ఇప్పుడు ఈ పులుసుని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక 100 ml వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. పది నిమిషాలు అయిపోయిందండి. కాకరకాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం వేసిన ఉప్పు, కారం, ఆ చింతపండుకి మొత్తాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లం కూడా వేసుకుందాం. అలాగే కొద్ది కొత్తిమీర కూడా వేసేసుకుందాం. చూశారు కదా, మన కాకరకాయ మసాలా కర్రీ అయితే అబ్బా అద్భుతంగా వచ్చిందండి. రోజు రొటీన్లాగా కాకుండా ఇలా డిఫరెంట్గా నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కమ్మగా తినేస్తారు. రోటీలో కూడా చాలా బాగుంటుంది, చపాతీలో కూడా తినచ్చు దీన్ని. రైస్లో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అన్నమాట, కమ్మగా ఉంటుంది. కొద్దిగా షుగర్ ఉన్న వాళ్ళకి, జీర్ణశక్తి అంటే అరుగుదల తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఒక ఔషధంలాగా పనిచేస్తుందండి. చూశారు కదా, ఇలా చేస్తే కొంచెం అంటే కొంచెం కూడా చేదు అనేది ఉండదండి కాకరకాయలో. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, ఇవాళ మన వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీ చేశాను. రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, రైస్లోకి కానీ ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. అసలు వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? వెజిటబుల్స్లోనే రారాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి మన గుత్తి వంకాయ రెసిపీ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 50 గ్రాముల పల్లీలు వేపుకుందాం. ఈ పల్లీల్ని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మెల్లిగా ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకుంటే మన వంకాయ కర్రీ అన్నది కమ్మటి రుచి వస్తుందన్నమాట. పల్లీలు అయితే చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేపుకుందాం. నేను అన్నీ సపరేట్గా వేపుతున్నానండి. అన్నీ కలిపి కూడా వేపచ్చు, కానీ ఏమాత్రం చిన్న మిస్టేక్ అయినా మాడిపోతాయి అన్నమాట. ఒకటి ఒక రకంగా ఒకటి రకంగా వస్తే మనం చేసే కర్రీ టోటల్ చేంజ్ అయిపోతుంది టేస్ట్ అనేది. అందుకు కాబట్టి కొద్దిగా ఓపిక చేసుకొని మనం వేపే ఈ దినుసుల్ని సపరేట్గా వేపుకుంటే మనం తినటానికే కదండి చేసుకుంటున్నాం. చక్కగా కమ్మటి రుచిగా తినేసేయచ్చు. ధనియాలు కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ ధనియాలని కూడా సపరేట్గా తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేపుకుందాం. ఇలా చిట్టపట్టలాడేంత వరకు వేపుకుందాం.
ఈ నువ్వులు కూడా చక్కగా వేగిపోయినాయండి. వీటిని కూడా సపరేట్గా తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే పనిలోనే ఒక 20 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇవి కారం తక్కువగా ఉంటాయండి, అందుకు కాబట్టి నేను ఒక 4-5 ఎక్కువ వేసాను. మీరు వాడే మిర్చి కారం ఉంటే కనుక ఒక 5-6 తగ్గించి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక 5 నిమిషాలు చల్లారబెట్టుకుందామండి. ఇప్పుడు ఇవి 1/2 కిలో వంకాయలండి. ఈ వంకాయల్ని ఆయిల్ వేడైందండి. ఇప్పుడు వంకాయల్ని ఈ ఆయిల్లో వేసుకుందాం. వంకాయలు ఇలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని ఒక 50% వరకు ఫ్రై చేసుకుందాం. ఈ వంకాయల్ని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకు వంకాయ అన్నది పూర్తిగా మెత్తబడకుండా స్టిఫ్నెస్ అలాగే ఉంటుంది. అందుకు కాబట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా వంకాయల్ని ఇలా కింద నుంచి పైకి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈ వంకాయ అన్నది 4 వైపులా సమానంగా ఫ్రై అవుద్ది. వంకాయలు 50% ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ వంకాయలను కూడా సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. కమలకాయని విడదీయకూడదు. విడదీసేది ఏంది? ఇప్పుడు నువ్వు 2 గుత్తి వంకాయలు అతుక్కున్నాయి కదా, దాన్ని నువ్వు విడదీసావు. విడదీయకూడదు. ఏం పాపం, మనం ఫ్రై చేసుకున్న దినుసులన్నీ చల్లారేయండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒకసారి తిప్పి పొడి చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా వంకాయలు, ఆ ఆయిల్ని ఇందులో వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఒక చిటికెడు ఆవాలు, ఒక చిటికెడు జీలకర్ర, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలు తరిగాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని లేత గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు చక్కగా వేగేయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూను కారపొడి, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక చిటికెడు పసుపు, ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుని పేస్ట్ కూడా వేసుకుందాం. లేకపోతే కారం చాలదు. నువ్వు తిన్నాక చెప్పు.
ఇప్పుడు ఇదే గ్రేవీలో ఒక 50 గ్రామ్స్ పెరుగు కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ గ్రేవీని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. మన గ్రేవీ అంతా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుని ఈ వంకాయల్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక 100 ml వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా, వంకాయ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలాగ డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. చపాతి, రోటీ, పుల్కా, రైసు దేంట్లోకైనా అద్భుతమైన రుచి ఉంటుంది. కమ్మగా తినేసేయచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఇష్టంగా తినొచ్చండి. చూశారు కదా, వంకాయ కూడా చక్కగా ఉడికిపోయింది. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, ఇవాళ మన వీడియోలో బెండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. దానికి నేను ఒక 1/4 కిలో బెండకాయలు తీసుకున్నా, శుభ్రంగా కడిగి ఇప్పుడు ఈ బెండకాయలని ఈ తోకలు ఈ తలకాయలు తీసేసి కట్ చేసుకుందాం. మనం మసాలా కర్రీ చేస్తున్నాం కాబట్టి ఇలాగా ఒక 2 పీసులు చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అన్నీ అలాగే 2 ముక్కలుగా కట్ చేసుకుందాం. బెండకాయలన్నీ ఈ మాదిరిగా కట్ చేసుకున్నాం కదా, మనము చేసే కర్రీకి ఇలాగ కట్ చేసుకుంటేనే మన కర్రీ అన్నది చూడటానికి లుక్గా బాగుంటుంది, తినటానికి కమ్మగా ఉంటుంది. కమ్మగా నోట్లోకి ముక్క అలాగా ఒక ముద్దలో పెట్టుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కూడా మీరు కూరగాయలు కట్ చేసేటప్పుడు మనం ఏం కూర చేస్తున్నాం, మన కూరగాయని దానికి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెద్ద సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకుందాం. మనం ఉల్లిపాయల్ని నేను ఈ రకంగా సన్నగా ఎందుకు కట్ చేస్తున్నానంటే, మనం రెసిపీ చేసేటప్పుడు కూర చేసేటప్పుడు త్వరగా ఫ్రై అవుతాయి, మనకు సులువుగా ఉంటుందన్నమాట. అదే లావుగా కట్ చేస్తే తినడానికి అవి బాగోదు, మన కూరలో కూడా త్వరగా ఫ్రై అవ్వవు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుందాం. ఈ పచ్చిమిర్చి ఎందుకంటే మనం ఆల్రెడీ కారపొడి వాడతాము, కానీ పచ్చిమిర్చి వేసుకుంటే అప్పుడప్పుడు మనం తినేటప్పుడు ఆ పంట కింద పడ్డప్పుడు స్పైసీగా బాగుంటుందన్నమాట. అలాగే ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా కట్ చేసుకుందాం. ఈ వెల్లుల్లి ఎందుకు వేస్తున్నానంటే మన కర్రీ మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు కట్ చేసుకుందాం.
ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, రండి ఇప్పుడు కర్రీ చేసేద్దాం. ఇప్పుడు 1 ఇంచు అల్లం ఇలా సన్నగా ముక్కలు తరిగానండి, వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 2 మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలు కట్ చేసాను, ఇవి కూడా వేసుకుందాం. ఒక పచ్చిమిర్చి ఇలా ముక్కలు చేశాను. ఈ మొత్తాన్ని మిక్సీలో పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బెండకాయలని ఇలా కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకుందాం. ఇప్పుడు ఈ బెండకాయల్ని ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు వీటిని పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం ముందుగా సాల్ట్ నిమ్మరసం కలిపి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. బెండకాయలు అయితే ఫ్రై అయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు కొద్దిగా పట్టా వేసుకుందాం, అలాగే కొద్దిగా షాజీరా. ఈ వేసిన వెంటనే మనం ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లిని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు 2 రెబ్బర్ కరివేపాకు కూడా వేసుకుందాం. అలాగే ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకుందాం. మనం వేసిన పచ్చిమిర్చి వెల్లుల్లి ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా బ్రౌన్ షేడ్ వస్తే సరిపోతుందండి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను కారం, ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. రెండు నిమిషాలు అయిపోయిందండి. ఇలాగా పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను వేయించిన జీలకర్ర పొడి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసి ఇందులోనే బాగా చిలికిన ఒక 50 ml పెరుగును కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 50 ml వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి ఈ మొత్తాన్ని ఒక 3 నిమిషాలు ఉడికించుకుందాం. చూశారు కదండి, ఆయిల్ అలా పైకి వస్తే మనం వేసిన మసాలాలన్నీ చక్కగా ఉడికిపోయాయని గుర్తన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని వేసేసుకున్నాం. ఈ బెండకాయ ముక్కల్ని కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం.
5 నిమిషాలు అయిపోయిందండి. మన బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన బెండకాయ మసాలా కర్రీ అయితే చాలా చక్కగా వచ్చిందండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా సరిపోయినాయి. ఇలా చేసుకుంటే చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.